ఇప్పుడు మన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని వారి స్పందన చెప్పాల్సిందిగా. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మేమంతా ఈ విజయవాడ ఉత్సవాలకి కర్త కర్మ క్రియ అంతా కేశినేని శివనాథ్ చిన్ని గారు, వారికి అండగా నిలబడింది ముత్తవరపు మురళీకృష్ణ గారు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, అట్లాగే పట్టాభిరామ్ గారు, మన తేజస్విని గారు, వీళ్ళందరూ కలిపి ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో గొల్లపూడిది కాకుండా 4 చోట్ల ఈ 11 రోజులకి 286 కార్యక్రమాలు. కేవలం ఈ కార్యక్రమాలు మొదలు కావడానికి 20 రోజుల ముందే ఈ విషయానికి అంకురార్పణ జరిగింది. 20 రోజుల్లోనే ఒక పక్క వర్షాలు పడతా ఉంటే ఇన్ని కార్యక్రమాలని సమన్వయపరిచి ఇంత భారీ ఎత్తున దక్షిణ భారతదేశంలో మన దసరా అంటే ఒకనాడు మైసూరే అని చెప్పి అందరూ చెప్పుకునేది కాదు. ఇక్కడ మన విజయవాడలో కూడా ధీటుగా చేయాలి. కలకత్తా మన మైసూర్ తర్వాత విజయవాడని ఆ ప్రముఖ స్థానానికి తీసుకురావాలని చెప్పి కార్యక్రమాలు తీసుకోవటం. అట్లాగే మాకు గొల్లపూడిలో ఎగ్జిబిషన్కి విజయవాడలో ఏమైతే స్థలం ఉందో అది ఇప్పుడు ఉపయోగంలో లేకుండా పోయింది కాబట్టి స్థలం కావాలని అడిగితే మా రైతాంగం ఈ కార్యక్రమానికి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఇప్పుడే సభా ప్రాంగణానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కేశినేని శివనాథ్ చిన్ని గారు, అట్లాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ గారు, అట్లాగే గుంటూరు జిల్లా మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాతూరు నాగభూషణం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ రండి అన్న, మధ్యలోకి రండి. మధ్యలోకి రమేష్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ ఇందాక నేను చెప్పినట్టు కర్త కర్మ క్రియ కేశినేని శివనాథ్ గారు, అట్లాగే వారికి సహకరించిన వారందరూ, మేమందరం వారి సంకల్పానికి అండగా నిలబడ్డాం. వీటన్నిటికీ మూలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను ఇంత నిర్విఘ్నంగా చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి రేపటితో ఈ ఊళ్ళో ఉన్నటువంటి కార్యక్రమాలు ముగుస్తూ ఉన్నాయి. విజయవాడ మటుకు ఇంకా జీవీఎల్ నరసింహారావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ ముఖ్య నాయకులు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సభను